కాకినాడ జిల్లా సామర్లకోట మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ తరగతులు. జిల్లా ప్రజా పరిషత్తు శ్రీయుత ముఖ్య కార్యనిర్వహణాధికారి తూర్పు గోదావరి జిల్లా ప్రిన్సిపల్ డిపిఆర్సి ఉత్తర్వుల మేరకు మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్యబాబు అధ్యక్షతన ఎంపీడీఓ హిమా మహేశ్వరి ఆధ్వర్యంలో 24వ తేదీ మంగళవారం ఉదయం మండల అధ్యక్షులకు, జడ్పీటీసీ సభ్యులకు, సామర్లకోట మండల పరిధిలోని అందరూ ఎంపీటీసీ సభ్యులకు, గ్రామ పంచాయతీ సర్పంచ్లకు, మండల స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు, వివోఏ, యాక్టివ్ ఎస్హెచ్జీలకు ఒక్కో రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్యబాబు మీడియాతో మాట్లాడారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి వివిధ అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఈ యొక్క శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఈవో పిఆర్డి భైరవమూర్తి, డిప్యూటీ ఎంపీడీఓ నారాయణరావు పాల్గొన్నారు. ఈరోజు సామర్లకోట మండల పరిషత్తులో జీబీటీపీ మీద సర్పంచులకు అలాగనే డ్వాక్రా ఎస్ఎస్సి గ్రూపు సభ్యులకు ఒక్కరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్గా సామర్లకోట మండలంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం సర్పంచులకు గ్రామాల అభివృద్ధి మీద అవగాహన సదస్సు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం. అందులో భాగంగా ఎస్ఎస్సి డ్వాక్రా మహిళలు కూడా ఇద్దరినే కలిపి ఈ ప్రోగ్రాం పెట్టడం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆదేశం. ఇందులో భాగంగా సర్పంచులు పదవీకాలం పూర్తయిపోయినప్పటికీ కూడా 2-3 రోజుల్లో కూడా ట్రైనింగ్ అనేది ధ్యాసాస్పదం అయినప్పటికీ కూడా సర్పంచులు నిరంతరంగా గ్రామంలో ఒక పౌరుడిగా ఎన్నికవడమే కాకుండా ఆ గ్రామంలో గౌరవించబడటమే వాళ్ళకి సేవా దృక్పథంగా నేను భావిస్తూ వాళ్ళకి ఈ గ్రామ పంచాయతీ మీద ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ కానివ్వండి, అలాగే జీపీడీపీ మీద కానివ్వండి, అలాగే పంచవర్ష ప్రణాళికల మీద కానివ్వండి, అలాగే సుస్థిర అభివృద్ధి మీద కానీ అనేకమైనటువంటి ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ పొందుకోవడం భావితరాలకు ముందు కూడా ఎంతో ఉపయోగపడుతుందని నేను భావిస్తూ, అదేవిధంగా ఈరోజు ఎస్ఎస్సి డ్వాక్రా మహిళలు ప్రభుత్వాలు అంటూ ఉంటాయి, ఈ డ్వాక్రా మహిళలు మేము వచ్చిన తర్వాత గ్రూపులు పెట్టాం, మేము వచ్చిన తర్వాత లక్షలు తెలియజేసామని చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఆ రోజు రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించినటువంటి సాధికార వ్యవస్థ ఏదైతే ఉందో ఆ సాధికార వ్యవస్థలో డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేయాలి, మహిళా మనుల్ని అభివృద్ధి పరచాలనే ముఖ్య ఉద్దేశంతో ఆనాడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించినటువంటి ఈ ఎస్ఎస్సి డ్వాక్రా డ్వాక్రా అభివృద్ధికి ఆనాడు రాజ్యాంగంలోనే ఆయన ప్రవేశపెట్టి మహిళల కోసం అనేక బిల్లులు, మహిళా బిల్లులు ప్రవేశపెట్టి ఆ మహిళా బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఆయన ఎంతో పోరాటం చేసి ఆయనకు ఉన్నటువంటి అత్యున్నతమైన పదవికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి మహనీయుడు స్త్రీల కోసం, మహిళల కోసం ప్రత్యేక చట్టాలు పెట్టి వాళ్ళ అభివృద్ధి కోసం ఎవరైతే ఆ మహిళ అభివృద్ధి స్థానంలో ఉంటుందో ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ గృహం బాగుపడుతుందనే ఆ ముందు ఆలోచనతో మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ డ్వాక్రా గ్రూపుల్ని రూపొందించినటువంటి రూపశిల్పి, ఈ భారతదేశానికి రూపశిల్పి ఎవరైతే ఉన్నారో ఆయనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి మరొక ప్రణాళిక మహిళా అభివృద్ధి అని నేను ఆలోచించుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి ఆనాడు దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మరి మహిళల కోసం మరి ఆ రోజు ఎస్ఎస్సి గ్రూప్లో ఉన్నటువంటి ఒక సభ్యురాలు ఈవీఓగా ఉన్నటువంటి శివకుమారి రౌతుల్పూడి మండలంలో మరి ఆవిడకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మరి రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరి అత్యున్నతమైన ఎక్కడైతే ఆ పెద్దల స్థానం ఉందో ఆ పెద్దల స్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. మరి అదేవిధంగా మరి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాతో పాటుగా చేసినటువంటి ఒక సభ్యురాలు, ఓ జెడ్పీటీసీ సభ్యురాల్ని ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎస్సీ కమిషన్ చైర్మన్గా కూడా మరి ఆయన రూపొందించడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఎవరైతే వివోస్ ఉన్నారో అక్కడ పబ్లిక్కి ఎలాగైతే మనం రెస్పాండ్ అయి ఉన్నామో మరి ఆ విధంగా కూడా మన జ్ఞానాన్ని పెంపొందించుకుని సోషల్ సర్వీస్లో ముందుకెళ్తే మన స్థితిగతులు బాగుంటాయి. మరి ఆనాడు ఒక డ్వాక్రా మహిళ నుంచి మరి ఎమ్మెల్సీ నుంచి పెద్దల స్థానం వెళ్ళడం, అలాగే ఒక జడ్పీ స్థాయి నుంచి ఈ రాష్ట్రానికి ఒక చైర్మన్ అవ్వడం, మరి వీళ్ళంతా కూడా కొనియాడబడినటువంటి రీతిగా మహనీయులు చేసినటువంటి ఒక అభివృద్ధి మహిళల కోసమని మీ అందరికీ మనం చేసుకుంటూ, మరి మీరున్నటువంటి బీఓలందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి సోషల్ సర్వీస్ అందించాలని, మీ అందరికి కూడా ఉన్నటువంటి ఆ 35 గ్రూప్ సభ్యులకు కూడా మీరు ఒక జవాబుదారీతనంగా ఉంటున్నారు కాబట్టి మీ అందరూ కూడా ఆ స్థితిగతులు పెరిగి వారి యొక్క కుటుంబ అభివృద్ధుల కోసం కానివ్వండి,
గ్రూప్ సభ్యుల అభివృద్ధి కోసం కానివ్వండి, ఇవన్నీ కూడా తోడ్పాటు చేయవలసిన అవసరం మనందరి మీద ఉందని మీ అందరికీ మనం చేసుకుంటూ, సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పదవుల్లోనే ఉండక్కర్లేదు, వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీలోనే ఉంటుందని, మీరు ఉన్నంత శిఖరాలకు ఎదగాలంటే ఇవన్నీ కూడా అవలంబించి ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉండాలి. ఇట్లు మండలాధ్యక్షులు మీ బొబ్బరాడు సత్యబాబు.